మీరు ఏ శిక్ష విధించినా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను. నువ్వు చెప్తున్న నిజమేనా? నువ్వు నీ మాటని నిలబెట్టుకోవాలి గాయత్రి. నేను ఈ ఇంటికి పెద్ద కోడల్ని, రాణా గారి పట్టపు రాణిని. నువ్వు నాకు ఆ హోదాని, ఆ గౌరవాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. మేము నిన్ను క్షమించి వదిలేస్తాం, కానీ మాదొక షరతు. మీరు ఏ షరతు విధించినా దాన్ని స్వీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అయితే విను గాయత్రీదేవి, రాణా ఇంద్రవదన్ గారి రెండవ భార్య నేటి నుంచి, ఇప్పటి నుంచే మీరు మాకు, అంటే మహారాణి సులక్షణ గారికి బానిస, అంటే సేవకురాలిగా పని చేస్తుండాలి. అయితే మీకు ఈ షరతు అంగీకారమేనా గాయత్రి? సులక్షణ, హౌ డేర్ యు! గాయత్రి మాకు భార్య, రెండవ భార్య. రెండవ భార్యని నేనొక మామూలు యువతిని, నేను ప్రత్యేకమైన దాన్నని అపోహపడ్డాను. అప్పుడు నాకు తెలీదు, కొన్ని రాళ్ళు ఎప్పటికీ రత్నాలుగా మారలేవని. నేను ఆమీర్కోట మనిషినే, అవును, ఎప్పటికీ ఇలాగే ఉంటాను. ఇక రాణిగారికి సేవలు చేయటం ప్రజల ధర్మం అంటారు. మీ షరతుకి నేను ఒప్పుకుంటున్నాను. గాయత్రి, మీ నిర్ణయానికి మేము ఒప్పుకోవడం లేదు. రాణా గారు, మీరు నన్ను ఆపకండి. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. కేక్ తీసుకురా. ఏంటి ఇంత ఆలస్యం చేస్తున్నావు? అందరూ మా కోసం ఎదురు చూస్తుంటారు. త్వరగా కానీ. కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి, గుచ్చుకునే ప్రమాదం ఉంది. మాకంతా తెలుసులే, త్వరగా మమ్మల్ని అలంకరించు. ఈ పాపిడి బిళ్ళ గుచ్చుకోగానే బాగా రక్తం వచ్చింది. కానీ సులక్షణకి ఏమీ కాదేంటి? ఎందుకు ఇలా జరుగుతోంది?
మమ్మల్ని ఎలా అలంకరించాలంటే రాణాగారు మమ్మల్ని చూడగానే అరే తస్సదియ్య అనుకోవాలి. మేం చెప్పేది ఏంటంటే వారు మమ్మల్ని చూడగానే అవాక్కవ్వాలి. గాజులు తొడుగు. అయినా ఇలాంటి రాత్రి మా జీవితంలో చాలా కాలానికి వచ్చింది. మా రాణాగారిపై మేము ఈ రాత్రికి ఎంత ప్రేమ కురిపిస్తామంటే వారు మేము లేనప్పుడు జరిగినవన్నీ ఓ పీడకలు అనుకొని మర్చిపోవాలి. నువ్వు చాలా గట్టి పిండానివే గాయత్రి. కానీ ఈ రాత్రి వేడుకల్లో నీ ఓర్పుకి నేను అగ్ని పరీక్ష పెట్టి నీ ఆశలు సిసలు సవితినవుతాను. వెళ్ళు, నువ్వు కూడా తయారవ్వు. అలాగే. మేముండగానే రాణి గాయత్రీదేవి ఇలా ఒంటరి వారవుతారని మేమెప్పుడూ ఊహించలేదు. ఇక చాలు. ఇక మీదట వారి పట్ల అమర్యాదని మేము భరించేది లేదు. ఈరోజు పార్టీలో సులక్షణ వారిని కించపరచాలని ఎలాగైనా ప్రయత్నిస్తుంది. కానీ అలా చేసే ముందు తను రాజమాతని ఎదుర్కోవలసి ఉంటుంది. రాజమాతతో ఇలా ప్రవర్తించింది ఎవరు? రాజమాతను బంధించాలన్న దుస్సాహసం ఎవరిది? తలుపు తెరవండి. చెప్తుంటే వినపడ్డం లేదా? తలుపులు తెరవండి. గాయత్రి ఒంటరిదైందని బాధపడుతున్నారా? ఇప్పుడు మీరే ఒంటరిగా పడుండండి పెద్ద కోడలు గారు. పాపం మా పెద్ద కోడలు ఒట్టి పిచ్చి. ఎవరైనా ఉన్నారా? తలుపు తెరవండి. కేక్ తెచ్చారు. మీలో ఇంతకు ముందు ఎన్నడూ ఇంత అత్యుత్సాహం చూడలేదు మేము. అయినా ఈ తస్సాదియా ఏం లేదు. ఏంటంటే ఇంతకు ముందు నేను ఇంత సంతోషంగా లేను కదా. రండి కేక్ కట్ చేద్దాం. కనీసం రాజమాత వచ్చే వరకన్నా ఆగాలి కదా. రాజమాత రాకపోతే ఏమైంది? మేమున్నాం కదా. మేము వెళ్ళి రాజమాతను తీసుకొస్తాం. రాణా గారు, మా అనుమానం ఏమిటంటే తమ పెద్ద కోడలి సంబరాల్లో పాల్గొనడం రాజమాతకి ఇష్టం లేదేమో. అయినా మీకు తెలుసు కదా వారెంత మొండివారు.